ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శల్య పర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణి ధారావాహిక 224వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీ దీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ అయ్యా శల్య పర్వానికి ఇది 7వ రోజు. నేటి వరకు మనం 18వ రోజు కురుక్షేత్ర సంగ్రామంలో యోధులు వీరులందరూ కూడా సమసిపోయారు. మిగిలిన వారు అతి స్వల్పంగా ఆ సైన్యం ఉన్నది. పాండవుల 5గురు సురక్షితంగా ఉన్నారు. కౌరవ సేన సమూలంగా తుడిచిపెట్టుకొని పోతూ ఉంది. శల్యుడు తన ధర్మానుసారంగా అరివీర భయంకరుడై రుద్ర తాండవం చేస్తూ ఉన్నాడు. పాండవులు తట్టుకోలేకపోతూ ఉన్నారు. శల్యుణ్ణి నిలువరించే మార్గం కానరాని పరిస్థితులలో ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు. ఏమి ఈ శల్యుడు గెలవరాని వాడయ్యని నీవు శల్యుని జయింపమో అన్నారు కదా శ్రీకృష్ణుడు. ఆ మాటలు ఎలా నిలపాలి, ఇది నాకు ఎలా సాధ్యమవుతుంది, ఆయన అభీష్టానికి భిన్నంగా ఏది జరగదు కదా అనే ఆలోచనలో పడి ఆపై ఆ దేవుని స్మరించదుగాక అంటూ స్మరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా స్ఫురిత షఢర్ధనేత్రుని త్రిశూల సముజ్వలు నిర్గుణం గుణాదర సముపాత్తమూర్తిన్ కలిత ప్రభవ స్థితి సంహృతి క్రియా నిరతి వివర్తిన్ తత్రిభువని మహనీయుని ద్వైతమర్ధిన పురుషవధున్ చతుర్భుజు విభుత్వ మహోన్నతు నాశ్రయించేదన్ చతుర్భుజు విభుత్వ మహోన్నతు నాశ్రయించేదన్. అయ్యా ఏం చేయాలి ఇంతకంటే? త్రినేత్రుడు, త్రిశూలుడు, త్రిగుణాతీతుడు అయినటువంటి వాడు, త్రిగుణాత్మకుని, త్రిమూర్తిని, సృష్టి స్థితి లయములకు కారణభూతుడైనటువంటి వాడిని, చేష్ట ఆసక్తి పరివర్తనములు కలిగినటువంటి వాడు, భూభువ శువ అనే త్రిభువనములకు ఈ త్రిత్రయ మహోన్నతులకు మహాత్ముడైనటువంటి వాడిని, రాక్షస సంహారం గావించేటువంటి వాడిని, ఆ పరమ పురుషుణ్ణి, చతుర్భుజుణ్ణి, సర్వవ్యాపక తత్వం కలిగినటువంటి వాడిని, సర్వపాలకత్వం కలిగినటువంటి వాడిని, సర్వే సర్వత్రా అభ్యుదయం కలిగినటువంటి వాడిని, పరమాత్మను శరణవేడదన్. ఇది పరమాత్మ యొక్క తత్వం. ఈ తత్వం తెలిసినటువంటి వాడు, మనకు కూడా ఉంది 3వ నేత్రం, జ్ఞాన నేత్రం. అది తెలుసుకోవాలి కదా యోగ సాధన ద్వారా. అలాగే త్రిగుణాతీతుడు, సత్వరజస్తమో గుణముల వాడికి అతీతుడు, వాటిని నియమించగలిగినటువంటి వాడు. మనలోని త్రిగుణాలు ఉన్నాయి. సత్వగుణాన్ని రజోగుణమును తమోగుణమును రజోగుణము చేత, రజోగుణమును సత్వగుణము చేత, ఆపై ఆ సత్వగుణమును కూడా నిర్మూలించుకొనగలిగితే గుణాతీత వ్యవస్థలో మనం పాదుకొనగలుగుతాం. అప్పుడు ఈశ్వర సర్వభూతాన్ని, ఆ స్థితి మనకు లభిస్తుంది. ఆత్మలో స్వామి యొక్క సాక్షాత్కారం మనకు ప్రాప్తిస్తుంది. ఆ విధంగా భూభువస్వను త్రిభువనములను, త్రిత్రయములను, ఆ మహాత్ముణ్ణి, అంతేనా, రాక్షస సంహారకుణ్ణి. ఎక్కడో రాక్షసుడు పిశాచాలు ఉన్నాయి కదా, మనలో కూడా ఉన్నారు కదా. అరిషడ్వర్గం, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు, అరిషడ్వర్గాలన్నీ కూడా పైశాచిక లక్షణములే కదా. పైకొకటి లోపలికొకటి. నవ్వామంటే ఎదుటోటి అయిపోవాల్సిందే. ఉచ్చనీచంలో మడిచినటువంటి విమర్శలు. ఆలోచించాలి సీతారాం, ఎవరి కోసం, ఎందుకోసం, ఏం మూట కట్టుకుంటున్నాం, ఏం తీసుకొచ్చాం, ఏం తీసుకొని పోతా ఉన్నాం. నిజమైన స్వార్థంతో జీవించండి. నిజమైన స్వార్థంతో, స్వ అర్థమో, నీకోసం నువ్వు ఏం సంపాదించుకుంటావు, ధర్మాచరణతో ఆ ధర్మశక్తిని మూట కట్టుకుంటే పునరపి జననం పునరపి మరణం కాలోతి దురతిక్రమ.
విన్నవాళ్ళకు తెలుస్తుంది. మన్నించే ప్రార్థన విన మనవి సమయం లేదు. కాబట్టి ఈ త్రిత్రయములలో మహాత్ముణ్ణి, రాక్షస సంహారకుణ్ణి, పరమ పురుషుణ్ణి, చతుర్భుజుణ్ణి, ఎందుకండి ఆయనకి 4 భుజాలు, 40 భుజాలు, 100 భుజాలు లెక్కరా? 2 చేతులతో మనం స్వామిని కొలిస్తే, 4 చేతులతో స్వామి అంటే 2 చేతులతో ధర్మాచరణ గావిస్తే ద్విగుణీకృతంగా రెట్టింపు ఫలాన్ని ఆయన అనుగ్రహిస్తారు. ఆ శక్తిని ఆయన మనకు ప్రసాదిస్తారు. సర్వవ్యాపకత్వం, సర్వ ప్రాణి కోటిలో, సర్వే సర్వత్రా, విశ్వాంతరాళములలో జ్ఞాన రూపంగా భాషిస్తున్నటువంటిది స్వామియే కదా. అది సర్వవ్యాపక తత్వం కదా. సర్వ పాలకత్వం, పరిపాలనా దక్షత, పాలనా వ్యవస్థలో అధికారం దొరికిందనుకోండి, ఏదో ఒక గ్రూప్కి అడ్మిన్, లేదా ఒక వ్యవస్థకు నాయకుడు, ఒక ఇంటికి యజమాని, ఓ రాజకీయ నాయకుడు అంటే పాలనా వ్యవస్థ చాలా గొప్ప పుణ్యఫలం అది. దాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి కదా. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? సర్వ పాలకత్వం, పాలనా తత్వం అందులో ఉన్నది ఎవరు? ఆయన చూస్తున్నాడు గంపంత కన్నుతో, సర్వసాక్షి. అభ్యుదయం కలిగినటువంటి వాడిని, పరమాత్మను నేను శరణ వేడతాను. ఎవరిని శరణ వేరాలంటే ఈ లక్షణములు కలిగినటువంటి వాడిని, అంటే పాలల్లో పాలు కలుస్తాయి కదా. ఆ లక్షణాలు కొన్ని మనం అలవరుచుకునే ప్రయత్నం చేసి అన్యథా శరణం నాస్తి త్వమేమ శరణం మమ అంటే ఆయన దయతో మనల్ని చేదుకుంటాడు. ధర్మరాజు అలా ధర్మాచరణలో ఉన్నాడు కనుకనే కృష్ణుడంతటి వాడు స్వయంగా వచ్చి నీవే ఆ శల్యుణ్ణి నిలవరించగలవు సుమా అని హెచ్చరించాడు. కాబట్టి ఈయన స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇది హరిహర స్వరూప వర్ణనండి. ఈ ప్రార్థనలో హరిహరణ, ఈయన హరుడే ఆయన హరుడే, ఈయన హరించేవాడే ఆయన హరించేవాడే, ఈయన తరించేవాడే ఆయన తరించేవాడు. ఏమి హరిస్తాడు? అరిషడ్ వర్గాలను హరిస్తాడు. ఏమి హరించమని కోరాలి? శత్రువుణ్ణి హరించు స్వామి, నా దృష్టి పడ్డంత వరకు ఎవ్వడూ నాకు ఎదురు చెప్పకూడదు. ఇదా అరిషడ్ వర్గంగా మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గం. ఇందాక నేను చెప్పుకున్నా మనం. ఇది ప్రార్థన. తిక్కయజ్వ హృదయ భాషిత స్వరూపం ఇది. షడర్ధ నేత్రుడు, షడర్ధ, షడనగా 6, అర్ధనగా 3, అందులో సగం త్రినేత్రుడు, త్రిశూలము, సముజ్వరుడు, నిర్గుణుడు, గుణాదర సముపాత్త మూర్తి, కలిత ప్రభవ స్థితి, సంహృతి, క్రియానిరతి, వివర్తిత, త్రిభువన మహనీయుడు. సంహృతి, క్రియానిరతి, వివర్తిత, త్రిభువన మహనీయుడు. ఇంతవరకు సదాశివ స్వరూపాన్ని మనం ఉచ్చరించుకున్నాం. ఆపై చతుర్భుజుడు, రాక్షస సంహారం, ఇదంతా కూడా విష్ణు స్వరూపం. అంటే హరిహరనాథ తత్వం. వాస్తవానికి హరికి హరునకు భేదం లేదని శాస్త్రం ఘోషిస్తూ ఉంది. భండనము సేయునరునగ్రభాగమునన్ ప్రచండ శూలాగ్రహస్థుడై శత్రుకోటి గీటడంచుచునే జోడగేలి సల్లుపున్ దేవు జయ సిద్ధికై సన్నుతింతు భక్త. అయ్యా, భండనము సేయునరునకగ్రభాగమున ఆ పార్థుడు రణం చేస్తూ ఉన్నాడు. ఆ రణక్రీడతో ఆయన అలా చేస్తూ శత్రు సంహారం గావిస్తూ ఉంటే అంతకుముందు ఆ రథానికి ముందు శూలం పుచ్చుకొని అదృశ్య రూపంతో ఒక శక్తి వైరి శక్తిని అంతా ఫీల్ చేస్తూ ఉంది. ఎవరు ఆయన? ఆ మూర్తి. అటువంటి మూర్తిని ఆ జయార్థినై జయమును కాంక్షిస్తూ, ఎందుకు శ్రీకృష్ణ పరమాత్మ ఆనతి ఇచ్చాడు కనుక రుద్రస్థుతి చేస్తూ ఉన్నాడు. ఇది సంప్రదాయం. ఎవరైనా జయార్థి, జయము కోరేటువంటి వారు రుద్రస్థుతి 2 సార్లు చేస్తారు. భారతంలో ఈ రణం, ఈ రుద్రస్థుతి, ఇది విజృంభణ, ఇది మనకు దర్శనీయం. మీ మనోనేత్రములపై పరమశివుని యొక్క సాక్షాత్కారం ప్రాప్తించుగావుతా. అంతలో భీముడు శల్యుని యొక్క గుర్రాలను కూల్చాడండి. శూతుడిని చంపాడు, కవచం బ్రద్దలు చేశాడు, నేలపై పడగొట్టాడు. శల్యుడు నేలపై నిలిచాడు. అటు భీముడు ఇటు శల్యుడు నేలపై నిలిస్తే వీళ్ళని ఎవరూ పట్టుకోలేరు. రౌద్రంగా ధర్మరాజుతో కలియబడగా
వచ్చాడు ధర్మరాజు ఎదురుగా ఉన్నాడు. భీముడు తప్పుకోమన్నాడు, ధర్మరాజు మీద పడ్డాడు. భీముడు అడ్డుకొన్నాడు. శల్యుడు మన ధర్మరాజును లక్ష్యంగా చేసుకొని వస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు స్మరించాడు ధర్మరాజు. శక్తి అనే ఆయుధం చూచాడు, శక్తిని ధ్యానించాడు, దానికి నమస్కరించాడు. ఎలా ఉందండి ఆ శక్తి? ప్రణతుండి రభసోదయాభినవర్దర్పస్ఫూర్తి శోభిల్లుచున్ మణిదండద్యుతి మంజరీ స్ఫురణమునం శోభి ఘంటాపటుక్వణంబునం రిపు సైనిక ప్రకరధ కర్ణవ్యధంజేయ రిపు సైనిక ప్రకర ధృక్కర్ణవ్యధంజేయ భీషణ రేఖం బగుదాని బుచ్చుకొని చంచన్మష్ట దృష్టద్యుతిన్. అయ్యా ఆ ధర్మరాజు ఆ శక్తికి నమస్కరించి తీవ్ర కోపంతో, గర్వంతో, స్ఫూర్తితో ప్రకాశిస్తూ రత్నములు పొదగబడినటువంటి దండము కలిగినటువంటి దాని యొక్క కాంతులీనగా, ఆ దండమంతా కూడా రత్నమయమైంది, అది కాంతులు ఈణితా ఉందట. పూలగుత్తుల ప్రకాశంతో మిక్కిలివి వెలుగులు విరజమ్ముతూ ఆ గంటల యొక్క కఠిన ధ్వనులో ఎలా ఉన్నాయి? శత్రు సైనికుల కన్నులు మిరుమిట్లు గొలుపుతూ ఉన్నాయి ఆ మణిమయ కాంతులతో. కర్ణపుటలో భేదిల్ల చేస్తూ ఉన్నాయి ఆ ఘంటానాదం. భీషణమైనటువంటి శక్తి ఆయుధం అండి అది. దాన్ని చేబూనాడు ధర్మరాజు. నిప్పులు రాలే చూపులతో ధర్మరాజు అలా శల్యుడిని గాంచాడండి. కాంస్తే ఆ శల్యుడు నివురు కాక అలాగే నిలబడటం ఆశ్చర్యమైందట. అంటే బూడిదవ్వాలట ఆ చూపులకే, ధర్మరాజు యొక్క చూపులకే. కానీ అలాగనే తట్టుకొని నిలబడ్డాడట. ఇది మహా ఆశ్చర్యం అట అన్నిటికన్నా. ఆ శక్తి ఆయుధాన్ని బలంగా విసరగా అది ఆ శల్యుని కవచాన్ని వ్రయ్యలు గావించి రొమ్ము చీల్చి వీపు నుండి బయల్వడి పుడములోనికి వచ్చిందట ఆ శక్తి. తిరుగులేని ఆయుధం. వ్యాసుల వారి యొక్క అద్భుత వర్ణన మనం స్మరించుకునే ఓ చిరు ప్రయత్నం ఆ శక్తి గురించి. తతస్తు శక్తిం రుచిరోగ్రదండాం మణిప్రళేకోజ్వలితాం ప్రదీప్తాం శిక్షేప వేగాత్సు భ్రంశం మహాత్మా మద్రాధిపాయ ప్రవర కురుణాం దీప్తాం అరైనాం ప్రహితాం బలేన సువిస్ఫులింగాం సహసా పతంతీం ప్రేక్షంత సర్వే కురువః సమేతాదివో యుగాంతే మహాతీమివోల్కాం. ఉల్కా పాత్రలాగా వచ్చి పడతా ఉందటండి. తాం కాలరాత్రీం ఇవ పాసహస్తాం యమస్య ధాత్రీమివ చోగ్రరూపాం. కాలరూపంలా ఉందట. యముడు పాశాన్ని చేపుని కాలరాత్రి వలె భయంకరంగా ఈ భూమిపై దిగి వచ్చాడా అన్నట్లుగా ఉంది ఆ శక్తి ఉగ్ర రూపంతో. స బ్రహ్మదండం ప్రతిమా, బ్రహ్మదండంలా ఉందట. అమోఘం ససర్జయత్తో యుధి ధర్మరాజ గస్తసగ్రస్యాసనపాస భోజనైర్యభిర్చితాం పాండుసుతైః ప్రయత్నతాత్ సాంవర్తకాగ్ని ప్రతిమాం జ్వలంతీం కృత్యాం అథర్వాంగిరసేమివోగ్రాం ఈశానహేతో ప్రతినిర్మితాం తాం త్వష్టా రిపుణామసు దేహభక్ష్యాం భూమ్యంతరిక్షాది జలాశయాని ప్రసహ్య భూతాని నిహంతుమీశాం. ఈశ్వరుడు ప్రత్యేకంగా తయారు చేశాడా అన్నట్లుగా శ్రద్ధగుని ఘంటాపతాకం మణివజ్ర భాజం వైఢూర్య చిత్రాం తపనేయదండాం త్వష్ట ప్రయత్నాన్నియమేన క్లుప్తాం బృహద్విషామంతకరీమఘోం అంతఃకరీం అమోఘాం సీతారాం బల ప్రయత్నాదది రూఢవేగాం మంత్రైశ్చ ఘోరైరభిమంత్రయత్నాత్
ససర్జ మార్గేణ చరం ససర్గ మార్గేణ చతాంపరేణ వధాయ మద్రాధిపతే స్తదాని. అయ్యా తిక్కర గారు ఈ వర్ణనను విడిచి ఆయనదేంటి శైలిలో మనకు అనుగ్రహించారు. మహా రుచిరాగ్రదండ అద్భుతమైనటువంటి కాంతులు ఈనుతా ఉంది, ప్రజ్వరలితా ఉంది, ప్రదీప్తంగా ఉంది, వెలుగులు విరజముతూ ఉంది. విస్ఫులింగాలు అందుట్లో నుంచి వెలువడుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. కురుసేనంతా కూడా వణికిపోతూ ఉంది. మహా యుగాంతమునకు ఉల్కాపాతం జరుగుతూ ఉన్నదా అన్నట్లుగా ఆ శక్తి అనేటువంటి ఆయుధం ప్రయోగించబడింది. అది ఆ విధంగా వస్తూ ఉంది. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్య ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకట రామ నారాయణులకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విన మనవి, ఆదరించ ప్రార్థన. శ్రీ రామ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయ మనవి. గడప లోపల కులం గడప దాడితే హిందువులం ధర్మో రక్షతి రక్షిత. సీతారాం. విన్నవాళ్ళు స్పందిస్తే సంతోషం స్వామి.